ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మన అందరి యొక్క భాగ్యోదయం జూన్ అధిక జ్యేష్ఠమాసంలో జూన్ 2వ తారీఖు నుండి యమునా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ యమునా పుష్కరాలలో ప్రధానంగా మధుర బృందావనంలో చాలా విశేషంగా ఈ క్రతువులు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా పుష్కరములు అనగానే 12 సంవత్సరాలకి ఒకసారి వస్తూ ఉంటుంది. అందులోనూ కూడా ఈ అధిక మాసంలో ఈ యమునా పుష్కరాలు అనేటువంటిది మరలా మనం చూసేటువంటి అవకాశం అయితే దాదాపుగా లేదు, చూడలేము. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు మనందరికీ కూడా భగవంతుడికి అనుగ్రహ రూపంలో వచ్చింది కనుక ఆ యొక్క యమునా పుష్కరాలు మనమందరము కూడా ఏ విధానాలు అనుసరించి నిర్వహించుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. కానీ ప్రధానంగా పితృతర్పణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆ పితృతర్పణ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి బృందావనానికి వచ్చి ఆ బృందావనం యమునా నది ప్రాంతంలో సంకల్పం చెప్పించుకొని చక్కగా ఆ ఒక తిలోదకాలు ముద్రించుకోవడం, అలాగే హిరణ్య శ్రాద్ధము అని చెప్పి పిండ ప్రదానం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడికి వచ్చి ఆ ఒక విధానాన్ని అనుసరించుకొని ఆ పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే పితృతర్పణ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి అంటే, రక్తం ధారపోసి మనల్ని కడుపులో 10 నెలలు పెంచి తర్వాత మనకు రక్తాన్ని పాలగా మార్చి పాలిచి మనకి పెంచుతూ ఉంటారు. వారికి గతించిన అనంతరం మనం చేయగలిగింది ఏదైనా ఉన్నది అంటే తిలోదకములు మాత్రమే. ఎంతగా తిలోదకాలు వాళ్ళకి వదిలిపెడతామో ఆ నువ్వులు నీళ్లు కలిపి నీళ్ళలో కలిపి పెడితే ఎర్రగా మారుతూ ఉంటుంది. ఆ ఒక్క తిలోదకం అనేటువంటిది ఈ రకంగా ఎంత స్థాయిలో మనం వదిలిపెడతామో ఆ రకంగా పితృప్రీతికరం అనేటువంటిది వాళ్ళు సంతోషించి మన వంశానికి వృద్ధి కలిగేటువంటి రీతిలో అనేక యోగాన్ని మనకు సంప్రాప్తమయ్యేటట్టుగా ఆ ఒక పితృదేవతలకు అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమవుతుంది. స్వస్తి.